బ్రదర్ ఈ కల్వలే కానీ సార్ లోపట్నే ఉన్నాడు. అయితే ఈరోజు ఈ హైదరాబాద్ పరివాహిక ప్రాంతంలో ఇల్లు కూలిపోయిన వాళ్ళు అందరు ఎవ్వరు కూడా మా ఇల్లు బఫర్ జోన్లో ఉంది కూలగొట్టమని ఎవరు కూడా చెప్పలేదు. మాది ఎఫ్టీలో ఉంది కూలగొట్టమని ఎవరు కూడా చెప్పలేదు. అదే స్టేట్మెంటు రంగనాథ్ గారు కూడా ఇచ్చింది. అర్థమైందా? అయితే ఈరోజు వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకంత గట్టిగా చెప్పిందంటే ఈరోజు మా డాక్యుమెంటు మా పూర్వీకులు లేకుంటే మేము రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మున్సిపాలిటీలో చేసుకున్నాము, రేరా గైడ్లైన్స్ ప్రకారము మాకు అన్ని అక్కడికి వెళ్ళి కూడా క్లియరెన్స్ ఆ ప్రొసీజర్స్ అన్ని మేము ఫాలో అయినాము, మేము కరెంటు బిల్లు కట్టినాము, ట్యాక్సులు కట్టినాము కాబట్టి మాకు క్లియర్గా ఉన్నాయి అని చెప్పింది. అదే స్టేట్మెంట్ రంగనాథ్ గారి. ఆయన కూడా నేను కూడా నా ఇల్లు కూడా అక్కడనే ఉంది, నేను కూడా నా ఇల్లు అక్కడికి వెళ్ళి కిలోమీటర్ దూరంలో ఆయన ఇచ్చిందనంటే బక్క జెర్సన్ అంటే ఆయన నా మీద మాట్లాడిన వేయలే. ఈ లఫంగి ఛానల్ ఉన్నాయి కదా, లఫంగి ఛానళ్ళు, దొంగ ఛానళ్ళు, బోకర్ ఛానళ్ళు, బెడ్షీట్ బాబాయిలు, ఇలా ఈ ఛానళ్ళల్లో ఒక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందంట. బక్క జెర్సన్ పేరు చెప్తలేరు. కృష్ణకాంత్ పార్క్ కాడికి పోయి కృష్ణకాంత్ పార్క్ అనే చెరువులో ఉందని నేను వీడియో తీసినాక అక్కడ కనబడతలేదంట. అంటే ఈ లుచ్చా లఫంగాలు ఉంటారు కదా, ఇది చంద్రబాబు ఏజెంట్ ఛానళ్ళు, ఆ ఛానళ్ళల్లో నేను వేసిండ్రు. ఇవాళ ఆయనకు నేను రీప్రజెంటేషన్ ఇచ్చిన. 1 కిలోమీటర్ దూరంలో నేను 4 క్వశ్చన్లు అడుగుతా డైరెక్ట్గా నిన్న పెట్టినాయి. 4 ఒకటి, నువ్వు కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పినావు కదా, కిలోమీటర్ దూరంలో చెరువుని చిన్నప్పటికే చూసినాను కదా. ఈ లఫంగి ఛానల్ కూడా చిన్నప్పటికే మా చెరువు ఉందని మాకు ఎప్పటి చెలో తెలుసు అన్నాడు. మరి లుచ్చనా కొడుకులు ఎందుకు చెప్పలేదు ఈ ఛానల్ రాత్రి వేసిన వాళ్ళు? ఒకటి నంబర్ 1. నంబర్ 2, నెక్స్ట్ ఎందుకని నా ఛానల్ నా టార్గెట్ ఈ లుచ్చా ఛానల్, వాళ్ళ ఆస్తులు వాళ్ళ పాస్తులు అన్ని వాళ్ళ బట్టలు కూడా తీసుకున్నాయి. నెక్స్ట్ అయితే ఎందుకు చెప్పలేదు? మరి చిన్నప్పటికెళ్ళి మీ నాయన 40 ఏళ్ళకే చెరువు కట్టింది కదా, ఈరోజు చెరువు నువ్వు హైడ్రా కమిషనర్ కదా, ఈరోజు చెరువు ఉంది అని నువ్వు ఎందుకు చెప్పలేదు? నా ఇంటికాడ చెరువు కబ్జా అయిందని ఎందుకు చెప్పలేదు? నా ఇంటికాడ చెరువు పక్కనే ప్లాటింగ్ చేసినని ఎందుకు చెప్పలేదు? ఎక్కడో ఉన్న పటాన్ చెరువు కాడ, ఏడో ఉన్న అలింపూర్ ఏది అక్కడ మన రామచంద్రపూర్ అమీన్పూర్ దగ్గర చెరువు కాడ ఎక్కడెక్కడో అన్ని కూలగొట్టినావు కదా, మరి ఇక్కడ ఎందుకు చెప్పలేదు? ఈరోజు నేను చెప్పేదాకా ఈ లఫంగి ఛానల్ ఎందుకు చెప్పలేదు, మరి మీద ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి ఒకటి ఇచ్చిన. ఈరోజు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏమని ఇచ్చిండు, నాది కిలోమీటర్ దూరంలో ఉన్నది. కిలోమీటర్ దూరం అంటే అలుగుపరుగానే ఉంటాయి కదా, అలుగుపరుగు మధ్యలో అక్కడికి వెళ్ళి ఆ చెరువుకి వెళ్ళి మధ్యలో ఆ టెంపుల్ కాన్చెల్ మీరు అక్కడ విజువల్ చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది. అక్కడ తీసుకుపోతాం వీళ్ళు నేనే. అక్కడికి సెంటర్ ఇట్లా మధ్యలో వస్తుంటే మధ్యలో పెద్ద నాలా ఉంటుంది. ఆ నాలాకి వెళ్ళి ఆ చెరువుకి వెళ్ళి అలుగుపరుగు ఎంత ఉంటుంది లెక్క చెప్పరా? చెప్పలేదు. సరే నీ ఇల్లు కిలోమీటర్ల ఉన్నది, మరి 100 మీటర్ల దూరం ఉన్న ఇళ్ళకి మీరు నోటీసులు ఇచ్చిండ్రా? 1 మీటర్ దూరం మీటర్ కాదు 2 మీటర్ల దూరం కూడా ఉన్నాయి. కరెక్ట్ ఆ చెరువు కట్టకెళ్ళి 2 మీటర్ల దూరం ఉన్న ఇంటికి మీ నోటీస్ ఇచ్చిందా? నీ వాళ్ళలో ఒక నోటీస్ అని ఇచ్చినావా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే నీ ఇల్లు వాళ్ళు చూపెడతారు కాబట్టి. నువ్వు నాకు ఇచ్చినావు కదా, మరి నీ ఇల్లు సంగతి ఏందని అంటారు కాబట్టి. ఈరోజు బ్రదర్ ఒక ఇల్లు కూలిపోయింది, ఒక ఇల్లు ఇచ్చేసిండ్రు, అవి కూలగొట్టాలని నేను మీ ఇల్లు కూలగొట్టాలని అంటలేను. ఈరోజు రూల్ అంటే రూల్ అందరికి ఒకటే. ఈరోజు పర్మిషన్ కూలగొట్టాలని మా ఉద్దేశం కాదు అనేది కాదు. రూల్ అంటే రూలే. ఒకసారి రూల్ తీస్తే ఆ రూల్ నడవాలి. సెక్రటరియట్ బఫర్ జోన్ వస్తే సెక్రటరియట్ కూలగొట్టాలి. బీఆర్కేఆర్ భవన్ నీకు బఫర్ జోన్లో వచ్చిందంటే బీఆర్కేఆర్ భవన్ కూలగొట్టాలి. జిహెచ్ఎం కూలగొట్టాలి. తిరుపతి రెడ్డి ఇల్లు బఫర్ జోన్లో ఉంటే తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టాలి. రంగనాథ్ గారి ఇల్లు వస్తే రంగనాథ్ ఇల్లు కూలగొట్టాలి. హైడ్రా ఆఫీస్ బఫర్ జోన్, ఇది కూడా బఫర్ జోనే. బఫర్ జోన్ ఉంటే ఇది కూడా కూలగొట్టాలి. రూల్ అంటే రూలే. రూల్ అనేది మారని కాదు. రూల్ ఎందుకు వీళ్ళు ఇష్టం వచ్చింది మారుస్తుందంటే ఇది లెజిస్లేచర్లో చర్చ జరగలేదు. ఎస్ఎన్వీలో చర్చ జరగకుండా ఒక గవర్నర్ ఒక తెల్ల కాగితం మీద రాసి ఆ కాగితం మీద తీసుకుపోయి అది ఇస్తే ఈరోజు ఆ కాగితం పైన వాళ్ళు ఈరోజు ఎన్ని ఇండ్లు కూలగొట్టి ఇంత విధ్వంసం అంతా ఆ కాగితాల మీద చేసిండ్రు. ఇది అసెంబ్లీలో బిల్లు కాకుండా దాన్ని చేసిన దానికి ఆపోజిషన్ పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈరోజు ఎందుకు మాట్లాడలేదు దీని మీద? చర్చ జరగకుండా గవర్నర్ కాగితం ఏంది, దాన్ని పట్టుకొని మీరు పలగొట్టుడేంటి అని చెప్పి ఎందుకు అడగలేదు?